నామినేషన్ పెట్టారు. వాళ్ళ అబ్బాయి మీద కూడా పెడతారని చెప్తున్నారు. ఈసారి ఏదైనా పొరపాటు జరిగింది. ఆల్రెడీ తెలంగాణలో పార్టీ లేదు, దాదాపు వేరే వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కూడా చివరికి ఆ పరిస్థితి అయ్యే అవకాశం ఉండొచ్చు. సో వాళ్ళకి జీవన మరణ సమస్య. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన అంత 2014 బేషరతుగా మద్దతు ఇచ్చారు, 2019 సొంతంగా పోటీ చేశారు. ఈ రెండు మొదటి ఎదుగులు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో ఏలు పెట్టాడు, ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ఏలు పెట్టాడు. ఆటోమేటిక్ ఆయనకి రావాల్సిన సరైన బేసిక్ ఓట్లు కూడా సరిగ్గా రాలా. ఇట్లా రేపు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఓడిపోతున్నారు అనుకోండి. ఇట్లాగే రేపు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండమైన ఓట్లు వస్తాయి, కానీ నేను ప్రత్యామ్నాయంగా నేను పూర్తిగా ప్రూవ్ చేసుకున్నాను. నేనే ప్రత్యామ్నాయం. ఇప్పుడు టీడీపీ పార్టీకి అనుకూలంగా వాళ్ళ గురించి ఇద్దరు కలిసి వెళ్తున్నారని మాట్లాడతాము. వాళ్ళిద్దరిని ఒక గ్రూప్ గా చూస్తారు ప్రజలు. అదే వైసీపీ ఒక వర్గం, వీళ్ళు ఒక వర్గంగా చూస్తున్నారు. ఆయన ప్రత్యామ్నాయంగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు ప్రజల్లో. సో ఆయన రేపొద్దున మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే 46,000 ఓట్లు వస్తాయి. ప్రజలు ఆయనకి కాపులు కానీ మిగతా కానీ వెయ్యాలని ఉన్నారు, గట్టిగా వేస్తారు కూడా. 46,000 ఓట్లు వస్తాయి కానీ సీట్లు ఎందుకు రెండు మొదటి ఎన్నికలు కొట్టుకుంటున్నాయి చావోరేవాళ్ళు. వీళ్ళు 50-60 కోట్లు పెడుతున్నారు, ఆయన 100 కోట్లు పైన పెడుతున్నారు. ఈ సముద్రం సునామీ హోల్ గాల్లో ఈయన దగ్గర డబ్బులు లేని మనిషి ఎక్కడ తట్టుకుంటాడు? ఈయన కింద అభ్యర్థులు ఎక్కడ తట్టుకుంటారు? తట్టుకోలేరు కదా. కాబట్టి ఇట్లాంటి ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్ చాలా అత్యంత భయానకమైన ఎలక్షన్. భారతదేశంలోనే ఇంత భయంకరమైన దుర్మార్గమైన ఎలక్షన్ ఇండియాలో జరగదు. ఇంత ఖర్చుతో కూడుకున్న ఎలక్షన్ జరగదు. దౌర్జన్యాలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, కత్తిపోట్లు ఉంటాయి, నానా యాగి గందరగోళాలు ఉంటాయి. దీంట్లో టీడీపీ పార్టీకి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటాను, కలిసి ట్రావెల్ చేస్తాం అంటాం వలన వాళ్ళు ఎలక్షన్ చేయగలుగుతున్నారు. లేకపోతే వారు వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడం, డబ్బులు పెట్టడం, కొనటం ఇది చాలా జరిగిపోతుంటాయి. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్ చాలా క్లియర్. ఇండియా భారతదేశం మొత్తం కూడా చూస్తుంది ఎలక్షన్. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ పార్టీ కూడా నిద్రపోతారు. వాళ్ళు కూడా బీహార్ కూడా ఎక్కడ చూసుకుంటాం. బీహార్ యూపీలో కూడా ఇలాంటి ఎలక్షన్ చూడాలి. ఎలక్షన్ సార్ దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు మన తెలంగాణలో ప్రజలు కొంత ఆలోచనతో విధానంతో ఎట్లా వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కూడా ఒక చైతన్యవంతమైన ఆలోచన విధానాలతో మంచి ఆలోచనలతో మంచి ప్రభుత్వాలు మంచి మనుషులు ఎన్నుకోవాలా. ఈ డబ్బులు మనం కూడి పెట్టము, ఈ డబ్బులతో మనమే మన జీవితాలు వదిలించగలము, మన దగ్గర దోచుకున్న డబ్బే మనకు పెడుతున్నారని ప్రజలు చైతన్యవంతంగా నిజాయితీగా ఓట్లు వేసుకుంటే ఈ రాష్ట్రం బాగుంది. సార్ మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఈ ఎన్నికల్లో? మీరు గుంటూరులో కూడా ఒక సభ నిర్వహించడం జరిగింది. దాని ఆంతర్యం ఏంటి? ప్రతిసారి కూడా మీ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు, కానీ పార్టీలు ఏవి కూడా అది పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదన్న ఇబ్బందికర అంశాలు మీరు చాలాసార్లు ప్రస్తావించిన సందర్భం. సో ఈసారైనా మీ కళ నెరవేరుతుందా? మీ డిమాండ్ నిలబడుతుందా? దాన్ని సీరియస్గా పార్టీలు తీసుకుంటారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు దగ్గర సంబంధం ఉంది కాబట్టి, మీ పోరాటం ఆయనకి తెలుసు కాబట్టి ఆయనన్నా దీని మీద దృష్టి సారించి చంద్రబాబు నాయుడు గారితో ఒప్పించో లేకపోతే వేరే రకంగా అన్నా మీరు అనుకున్నది సాధించుకునే విధంగా ఆ ప్లాట్ఫామ్ అయితే దొరుకుతుందా ఈ ఎన్నికల్లో? సార్ ఇది నేను పవన్ కళ్యాణ్ గారికి నేనే సన్నిహితం కాదండి. నేను పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి సన్నిహితం. ఎవరైనా కాపులు బీసీ అంటే ఆయనతో మీరు మాట్లాడి ఆ చనువు ఉంది కదా సార్, మీరు మళ్ళీ మాట్లాడాలంటే మాట్లాడగలరు కదా. చనువు ఉందండి, ఉన్నా కూడా దాదాపు ఐ థింక్ 12 to 14 months అయ్యి నేను వాళ్ళు కానీ ఆయన కానీ వాళ్ళ పార్టీ మనుషులు కానీ నాకు నేను వన్ సైడెడ్ గా ఆ పార్టీ కోసం, ఎందుకంటే పేద కులాల నుంచి వచ్చిన పార్టీలు నిలబడాలా. ప్రజారాజ్యంలో చిరంజీవి గారు కూడా ఎట్లాగే చేశారు. ఆయన మనిషి అయితే నీడని రాష్ట్రం అంతా ఆయన చెప్పించిన ఏకైక వ్యక్తి. ఆయన తిరుపతి ఇంటి ఇన్ఛార్జిని, స్టేట్ సెక్రటరీని, టూర్ కమిటీ మెంబర్ని, ఆయనతో పాటు కష్ట నష్టాలు బాధలు అన్ని కలిసి పంచుకొని వెళ్ళారు. అదే విధంగా ఇదే పేద కులాల నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చారు. మనం అండగా నిలబడాలని నేను ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి నా వంతుగా నేను సహకరిస్తాను. టీడీపీను వైసీపీ పార్టీ వాళ్ళు నాకు స్నేహితులు కాదు, శత్రువులు కాదు. మీరు మాకు రావాల్సిన మీరు తీసేసుకుంటున్నారు. మాకే కాదు, బీసీ 45% ఉందన్నారు. రాష్ట్ర జనాభాలో వాళ్ళకి రావాల్సిన స్థానాలు ఎన్ని? దగ్గర 60-70 పైన రావాలా. వస్తున్నాయా బీసీలకి? కాంగ్రెస్ వైసీపీ కానీ టీడీపీ కానీ అడుగుతున్నారు, రెడ్ల కానీ ఖమ్మం కానీ అడుగుతున్నారు. బీసీ కులస్తులు వాళ్ళని అడగరు, మా మీద పడి ఏడుస్తారు, కాపుల మీద పడి ఏడుస్తారు, కాపులు తిట్టుకుంటారు. కాపులకు రాజ్యాంగాలు కావాలంట, వీళ్ళు కాపులు మీటింగ్లు పెట్టేస్తున్నారు, వీళ్ళకి టికెట్లు ఎక్కువ ఇవ్వాలంట, సీఎం పోస్ట్ ఇవ్వాలంటారు. మేమెవరో అయ్యా? మీతో పాటు పల్లకి వచ్చే బోయిలు మేమేం తిన్నాం? ఏ ప్రభుత్వాల్లో ఎవరు దోచుకున్నాం? మేము మీ సొమ్యం తిన్నాము.
మా రిజర్వేషన్ కూడా మీరే తీసుకుంటాం కదా 70 ఏళ్ళ నుంచి. మాకు రద్దు చేయడం వల్ల అది కూడా మీరే పొందుతున్నారు కదా. మీరు కలుపుకొని సామాజిక న్యాయ చిరంజీవి గారిని కలుపుకొని 110 స్థానాలు బీసీకి ఇస్తే ఆర్కెస్ట్రా లాంటి ఒక్క లీడర్ మాకు మద్దతు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం అని చెప్పి కష్టపడుతుంటే ఒక్క బీసీఎస్సీ నాయకులు కూడా మీతో ఉన్నారని చెప్పాను. అటు కమ్మారెడ్డిలో మమ్మల్ని చంపుతున్నారు, పొడుస్తున్నారు, మీరేమో మాతో ఉండరు. ఇంకా పేదకుల రాజ్యాధికారం ఎక్కడ సాధిస్తాం. అది మేము మన గుంటూరులో మీ వాట్సాప్ కి నేను ఆ విజువల్స్ పంపించాను సార్. ఎందుకు ఆ మాట మన డిబేట్ లో ఆ విజువల్స్ వేయమని మిమ్మల్ని ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఆ మీటింగ్ వచ్చిన మేము నా ధనమన ప్రాణాలు పెట్టినంతా కూడా పవన్ కళ్యాణ్ మీ అందరికి తెలుసు. ఇప్పుడు అధికార ప్రతినిధులు ఇప్పుడు వచ్చారు ఆ పార్టీ. పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ దగ్గర నుంచి వైసీపీ నుంచి ఎన్ని సంవత్సరాలు డిఫెండ్ చేశారంటే మీ మీడియాలో అమ్ముడు పోయాడంటే ఆయన చులకనంగా మాట్లాడితే ఎన్నిసార్లు ఎవరి కోసం అర్థం పడ్డారు. ఆ జనసేనలో ఆ మీటింగ్ వచ్చి టీడీపీ పార్టీ వాళ్ళ గైడ్ లైన్స్ లో వీళ్ళు జనసేనకి ఎక్కువ టికెట్లు ఇవ్వాలా, పవర్ షేరింగ్ కావాలని అడుగుతున్నారు, మాకు అడ్డం పడుతున్నారని కమ్మ సామాజిక వర్గం టీడీపీ వాళ్ళు జనసేనలో పనిచేసే మా జిల్లా అధ్యక్షులు కొంతమందిని అడ్డం పెట్టుకొని మీటింగ్ గౌరవంగా పిలిచి మాట్లాడండి అయ్యారంటే అల్లరి చేసిపోయాడు. మీటింగ్ పోతుంది. అక్కడ అన్ని పార్టీలు పిలిచారు, అన్ని పార్టీ గౌరవం కూర్చోబెట్టారు. ఏ ఒక్కరు వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడకూడదని చెప్పారు. ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడలేదు. కొత్త గొప్ప అధ్యక్ష స్థానంలో మాట్లాడింది నేను మాట్లాడినంత కూడా సామాజిక న్యాయం పేద కుల రాజ్యాధికారం అనే మాట్లాడుతున్నాను ఆ మీటింగ్ లో. నేను కావాలని మీడియా వైద్య కట్ చేసి పక్కన పెట్టని నేను వేరే విషయాలు చెప్పాలా అని కేకలు పెట్టి బయటికి వెళ్ళి మళ్ళీ మా పార్టీలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి వచ్చారు. ఆయన ఇద్దరు కలిసి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇది వైసీపీ పార్టీ వాళ్ళు పెట్టిస్తున్న మీటింగ్ అని చెప్పని 400 నుంచి జనం రాలేదు. 4,000 మంది జనం మీటింగ్ వస్తే దాసరావు మీటింగ్ అంటే ఏమనుకుంటున్నారు? 5 రాష్ట్రాల మీటింగ్ అంటే ఎట్లా ఉంటే తెలుసా నా మీటింగ్ అంటే? మొదటిసారి మా జిల్లా వాళ్ళు అడిగారు, ఏమంటే మీరు దేశాలు రాష్ట్రాలు చెప్తున్నారు, తెలంగాణ